नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. खोटी आश्वासने देणे बंद करा असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. बेला मंडळात मोठ्या प्रमाणावर दौरे आणि प्रचार. एआयसीसी टीपीसीसी नेते मतदान केंद्र मजबूत करण्यासाठी प्रजासेवा भवन येथे बैठक. निवडणूक रणनीतीबाबत मार्गदर्शन. आजच्या सविस्तर बातम्या. काँग्रेसचे आमदार उमेदवार कंदी श्रीनिवास रेड्डी म्हणाले की खोट्या आश्वासनावर जनता विश्वास ठेवू नका आणि संपूर्ण तेलंगणात काँग्रेसचे वारे वाहत असून त्या वादळात भाजप आणि बीआरएस वाहून जाणार हे निश्चित असल्याचे त्यांनी सांगितले. काँग्रेस पक्षाने निवडणूक प्रचार तीव्र केला आहे. बेला मंडळातील सांगडी, कोठसांगडी, कांगापूर, बेदोडा हे याचे भाग आहे. त्यांनी गुडा, मनियारपूर, दहेगाव, मोहब्बतपूर, शमशाबाद, कापसी, डोपटाळा आणि टाकळी या गावांना मोठ्या प्रमाणावर भेट दिली. 6 हमीपत्राचे वाटप करून प्रचाराला सुरुवात केली. ओपन टॉप जीपमधून रोड शोद्वारे लोकांना अभिवादन केले आणि पुढे निघाले आणि या फटाकाच्या आवाजात, फुलांच्या वर्षावात त्यांचे स्वागत करण्यात आले. त्यांना कपाळावर टीका लावून आरती ओवाळण्यात आली. हातात झेंडे घेऊन त्यांनी जय जयकार केला. जय काँग्रेस, जय कंदी सिन्हांना असा नारा देत ते पुढे निघाले. त्यांनी नाचून जल्लोष केला. त्यामुळे गावात निवडणुकीचे वातावरण पाहायला मिळाले. यावेळी संबंधित गावातील लोकांनी मोठ्या संख्येने काँग्रेसमध्ये प्रवेश करून सर्वांना त्यांना स्कार्फ देऊन आमंत्रित केले. कंदी श्रीनिवास रेड्डी यांनी स्पष्ट केले की आपण पैसा कमावण्यासाठी राजकारणात उतरलो नाही, तर जनतेची सेवा करण्याच्या या एक उद्देशाने अमेरिकेतून आदिलाबादला आलो आहोत. आदिलाबादचा सर्वांगीण विकास करून चांगले नाव कमवण्यासाठी आपण राजकारणात उतरल्याचे त्यांनी सांगितले. ते म्हणाले की जोगुरामन्ना, पायल शंकर, संजीव रेड्डी, सुजाता आणि साजिद खान यांना एकटून ते सामना करत आहे. सर्वांनी काँग्रेसला मतदान करून जिंकवा आणि रामण्णाची राक्षसी राजवट संपवा अशी त्यांनी हाक दिली. కైకిలు చేసుకున్న డబ్బులు తప్ప మీకు ఈ జోగు రామన్న చేసింది ఏమీ లేదు. మీ సొంత కైకిలు చేసుకొని కుటుంబాన్ని గడుపుతున్నారు. మీకు ఒక్కటి గుర్తు చెప్పుకోండి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సాగిడిలా 300కు పైన ఇందిరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. నిజమా కాదా? కట్టిందా లేదా? అవన్నీ కూడా కూలిపోయే దశకు వచ్చినాయి. జోగు రామన్న వచ్చిన 15 ఏళ్లలో మనకి ఏం చేసిందని ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తారా? ఒక్కసారి ఇంకొకటి ఆలోచించండి. జోగు రామన్న ఎలక్షన్లప్పుడు మన పిల్లగాళ్ళని తాగిపిస్తాడు, తినిపిస్తాడు, ఓట్లు వేయమంటాడు. అంతేనా కాదా? జోగు రామన్న రేషన్ కార్డులు ఇప్పించింది 5 ఏళ్ళ, ఇల్లు వచ్చినాయి 5 ఏళ్ళ, భూములు వచ్చినాయా? జోగు రామన్న చెప్పినట్టు రేషన్ కార్డులు లేవు, ఇండ్లు లేవు, భూములు లేవు, పింఛన్లు లేవు. రుణమాఫీ వచ్చిందా? 1 లక్ష రూపాయలు. దళిత బంధు 10 లక్షలు ఇస్తాడు, వచ్చిందా సాంగుడికి? ఇదంతా అబద్ధం కాదా? మోసం కాదా? బీసీలకు బీసీ బంధు 1 లక్ష రూపాయలు ఇస్తాడు, ఇచ్చిందా? ఒక్కటి ఆలోచించండి. జోగు రామన్న ఈసారి చిత్తు ఓడిపోతున్నాడు. ఏ ఊర్లో చూసినా జనాలు ఏం చెప్తుందంటే ఈసారి మాత్రం ఆ పిల్లల్ని గెలిపిస్తాం, చేతికేస్తాం, ఆ పిల్లల్ని గెలిపిస్తాం, కందికేస్తాం, చేతికేస్తాం అని చెప్తున్నారు. నిజమేనా? మీరు ఏ ఊరికి పోయినా అట్లే అంటున్నారా? ఆ పిల్లలకి ఎత్తాం, అమెరికా నుంచి వచ్చిన పిల్లలకి ఎత్తాం కానీ జోగు రామన్నకి వెళ్ళమంటున్నారు. నిజమేనా? ఊర్లన్నీ అట్లే అంటున్నాయి.
చేతికేస్తాం. చేతి గుర్తు అంటేనే దళిత బిడ్డల పార్టీ. దళితుల రక్తంలోనే చేతి గుర్తుంది, చేతి గుర్తు రక్తంలో దళితులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజులలో 5వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి చదివిన వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జీతాలు ఇప్పించింది. ఇప్పలేదా? ఎంతో మందిని టీచర్లను చేసింది. జోగు రామన్ ఎన్ని ఉద్యోగాలు ఇప్పించింది పిల్లలకి, దళిత బిడ్డలకి? ఒక్క ఉద్యోగం ఇప్పలే. ఇంకొకటి చెప్తున్నా, సాంగ్లి గ్రామ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకెక్కడి పువ్వు గుర్తు చచ్చిపోయింది. తెలంగాణలో మొత్తం బీజేపీ పువ్వు గుర్తు చచ్చిపోయింది, సాంగ్లీలో కూడా చచ్చిపోయింది, ఆదిలాబాద్ కూడా చచ్చిపోయింది. ఇంకెక్కడ పువ్వు గుర్తు? ఎవరైనా జోగు రామని ఓడించాలనుకునేటోళ్ళు పువ్వు గుర్తు ఓటేస్తే బీజేపీకి పాయల్ శంకర్ ఓటేస్తే మీ ఓటు సండాస్ వేసినట్టే. మీ ఓటు సండాస్ వేసినట్టు. ఎవరన్నా ఓటు సండాస్ వేస్తారా? మునిగిపోతుంది మీ ఓటు. కాంగ్రెస్ పార్టీ జోగు రామన్నని ఓడించాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఏమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరేనా? మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏమొస్తుంది? ఏ బాబు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇగో గ్యారంటీ 6 గ్యారంటీ పథకాలు సోనియా గాంధీ ఇచ్చింది. 6 గ్యారంటీల పథకాలు ఎట్లున్నాయి? సోనియా గాంధీ ఇచ్చింది. ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా ఒకటి పెద్దవా, మీ లోపల నిరాశ ఉన్నది. నేను ఉంటా, నాకు అర్థమైంది, మీ లోపల నిరాశ నిస్పృహ ఉన్నది. కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలా, 15 ఏళ్ల నుంచి జోగు రామన్ కుర్చీ మీద ఎన్నుకున్నారు. మీరు కత్తి ఎవరికి ఇచ్చిండ్రు? జోగు రామన్న చేతిలో పెట్టిండ్రు. యుద్ధము కాంగ్రెస్ పార్టీని చేయమంటే కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల నుంచి అనువాదాలు. एआयसीसी सरचिटणीस मुन्ना अब्बास हुसेन आणि टीपीसीसी समन्वयक व्यंकटेश म्हणाले की काँग्रेसने 6 हमी लोकांपर्यंत पोहोचवण्यात आणि पक्षाच्या विजयासाठी अथक परिश्रम करावे. आदिलाबाद जिल्हा केंद्रातील कंदी श्रीनिवास रेड्डी यांनी प्रजासेवा भवन येथे बूथ कमिटी एजन्सीची भेट घेतली आणि त्यांनी निवडणुकीच्या संदर्भात अवलंबल्या जाणाऱ्या कार्यपद्धतीच्या सूचना दिल्या. मतदान केंद्र मजबूत करावी. डीसीसीबीचे अध्यक्ष बालुरी गोवर्धन रेड्डी यांच्यासह काँग्रेसच्या वरिष्ठ नेत्यांनी निवडणूक साहित्य एजंटना दिले. त्यांना राज्य सरकारचे अपयश सांगून मतदारांना ही संवेदनशील करायचे आहे. काँग्रेस पक्षाचा जाहीरनामा व्यापकपणे मैदानी पातळीवर नेऊन जनतेला जागरूक करून कंदी श्रीनिवास रेड्डी यांना हाताशी धरून मतदान करून विजयी झाल्याचे त्यांनी पाहिले पाहिजे असे ते म्हणाले. त्यांनी अनेक मुद्दे सांगून त्यांच्या शंका दूर केल्या. చెక్ డ్యామ్ చేసినట్టే అప్పుడు నీళ్ళు ఆగుతాయి. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది? देने के बाद उनका जो काउंटर स्लिप है वो सब हमने ले चुके हैं और ऊपर वार रूम में सबमिशन कर चुके हैं. लेकिन एआईसीसी की तरफ से आना ऐसा इंस्ट्रक्शंस थे कि बूथ अपना मजबूत होना चाहिए. एक स्लोगन है अपना, बूथ मजबूत होना चाहिए. तो अभी सब सारे लोग यहाँ सब बैठे हुए हैं. मैं समझता हूँ ये सब सारे जिम्मेदार जैनत मंडल के लोग यहाँ उपस्थित हैं. अभी सिर्फ इतना है कि कांग्रेस के वोटर्स है, सब कांग्रेस के मतलब बीआरएस से टीआरएस से लोग चेंज चाह रहे हैं कि 10 साल कि जितने भी अपने वोटर्स हैं उनको आप बूथ तक ले जाए और किस तरह से बूथ पे अपना वोटिंग होना चाहिए पहले नंबर पे अपना. और आपके लिए आसानी हो चुकी है कि अपने को पहला ही नंबर का बटन दबाना है. ఎందుకంటే మేనిఫెస్టో చాలా బాగుంది, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలకు తెలిసిపోయింది కనుక ఇవన్నీ మీరు చెప్తూ పెన్గంగా ద్వారా మనకు 1 ఎకరానికి కూడా నీళ్లు రాలే. 2000 కోట్ల రూపాయలు ఈరోజు మరి దొంగల వారం వచ్చినట్టున్నదని చెప్పి ఇవన్నీ మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఇప్పుడు పిప్పరవాడ గ్రామం కావచ్చు, పెండలవాడ కావచ్చు, ఇట్లా చాలా గ్రామాలలో బేస్తా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి పాపం ఉపాధి దొరకలే వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే విధంగా, లేకపోతే సొసైటీ ద్వారా లోన్లు ఇచ్చే విధంగా సొసైటీ ఫామ్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉంది కనుక ఇంత క్రేజ్ సంపాదించడం అంటే మన 6 గ్యారెంటీలు ముఖ్యంగా. ఈ 6 గ్యారెంటీలే మన కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది. మీరందరూ తమ దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పథకాలన్నింటినీ కూడా దయచేసి మీరందరూ కూడా ఓటర్ల దగ్గర పోయి ఖచ్చితంగా ఒక్కొక్కటి చాలా వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఈ బ్యాలెట్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం పెద్ద మనుషులు తెలియదు, కొంచెం ముసలి పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. మీకు ఈ బ్యాలెట్ పేపర్ అందజేస్తాము. ఈ బ్యాలెట్ పేపర్, గ్యారెంటీ కార్డులు, ఓటర్ లిస్ట్ అందజేస్తాము. కాబట్టి
ఇది బ్యాలెట్ పేపర్లో మన అదృష్టము, మన శ్రీనివాస్ రెడ్డి గెలుస్తున్నదానికి ముఖ్య నిదర్శనము. నెంబర్ 1 మొదటి స్థానంలోనే ఈ బ్యాలెట్ స్థానం వచ్చింది. ఈ బ్యాలెట్ పేపర్లో వారి పేరుతో పాటు వారి ఫోటో ఉంటుంది, మన హస్తం ఉంటుంది. పెద్దవాళ్ళందరూ కూడా మేము తెలియాలి. ఈ బ్యాలెట్ పేపర్ తీసుకున్నాము ఒక్కగానే ఈ సౌండ్ వస్తుంది. వాళ్ళందరూ కూడా మీరు చెప్పాలి. ఓటర్లందరూ కూడా పెద్ద మనుషులు, ముసలి ఓటర్లు వాళ్ళు కాబట్టి, చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి, ముసలి వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటింటికి పోయి మీరు ఈ బ్యాలెట్ పేపర్ నమూనాలు చూపించి ఇట్లా వాళ్ళకి చూపించాలి, ఒత్తి కూడా చూపించాలి వాళ్ళకు. भाजपचे राष्ट्रीय सरचिटणीस आणि माजी प्रदेश अध्यक्ष बंडी संजय ते संतापले की BRS आमदारांनी नारळ मारण्यात काहीही चूक केली नाही आणि ते लाज न बाळगता मते मागतील. त्यांनी आदिलाबाद जिल्ह्याचा दौरा केला आणि शहरातील मुख्य चौकातून भाजप उमेदवारांच्या वतीने रोड शो केला. यावेळी बंडी संजय यांनी BRS आणि CM KCR यांच्यावर सडकून टीका केली. ते म्हणाले की KCRच्या वागणुकीमुळे काही राज्यांमध्ये इज्जत हरत आहे आणि गेल्या निवडणुकीत दिलेली आश्वासने पूर्ण करण्यात अपयशी ठरलेल्या BRS राज्यकर्त्यांना जनतेने मतदान कसे करावे असा सवाल त्यांनी केला. कमिशनवर आमदारांचे लक्ष लोककल्याणवर गेले असल्याची टीका त्यांनी केली. చైర్మన్ సోదరి గారు వెనుకమైకి రావాలి. ఆదిలాబాద్ ఏం చేసిన BRS పార్టీ వాళ్ళ ఆదిలాబాద్ పట్టాంచేరు వరకు రైల్వే నిర్మాణానికి 5,706 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న. ఇక్కడ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న. చంద్రాపట్టు తెలంగాణ బోరాజ్ వరకు 4 లైన్ విస్తరణకు 350 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి 150 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న కేంద్ర ప్రభుత్వం అన్న. అమృత్ పథకం కింద 42 కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న. అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్న. काँग्रेसचे आमदार उमेदवार कंदी श्रीनिवास रेड्डी म्हणाले की काँग्रेसचे वारे सर्वत्र वाहू लागले असून त्या वादळात जोगू रामण्णा आणि पायल शंकर हे वाहून जाणार निश्चित आहे. निवडणूक प्रचाराचा एक भाग म्हणून जयनाथ मंडळातील अनेक गावांना त्यांनी भेटी दिल्या. यावेळी ग्रामस्थ मोठ्या संख्येने सामील झाले आणि त्यांनी त्यांना स्कार्फ घालून हार्दिक निमंत्रित केले. काँग्रेस पक्षानेच विकास शक्य होईल असे ते म्हणाले. जोगूरामण्णा यांना मत दिले तर ते टिकणार नाही असेही ते म्हणाले. सर्वेक्षणात आम्ही जोगूरामण्णा यांच्या पुढे असू असे ते म्हणाले. 26,000च्या प्रचंड बहुमताने विजयी होणार असल्याचे त्यांनी सांगितले. रिम्स काँग्रेसच्या राजवटीत आली मात्र जोगूरामण्णा यांनी तेथील नोकऱ्या लाखो रुपयांना विकून बेरोजगार तरुणांची फसवणूक केल्याचा आरोप त्यांनी केला. చిన్నమ్మలకి మా పెద్దమ్మలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటాం. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన మీ బిడ్డకు మంచి ఆశీర్వాదం పెట్టి ఆశీర్వదించండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 15 ఏళ్ల నుంచి జోగు రామన్న గారే ఎమ్మెల్యేగా ఉన్నారు. అవునా? జోగు రామన్న మన ఊర్లో ఒక్క ఇల్లు కట్టిండా? 5 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిండా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండా? 5 ఏళ్ల నుంచి ఒక కొత్త పింఛన్ ఇచ్చిండా? 5 ఏళ్ల నుంచి దళితుల ఇంటికి 10 లక్షలు దళితులకు ఇచ్చిండా?
బీసీలకు ₹1,00,000 ఇచ్చిందా? జోగు రామన్న ఏమైనా చేసిందంటే అభివృద్ధి కళ్ళు అప్పుడు ఎక్క అలవాటు చేసాడు. అవునా కాదా? ఎలక్షన్లు వచ్చినాయంటే జోగు రామన్న మంది కళ్ళు ఆపిస్తారు, ఓట్లేమని చెప్తారు. అవునా? పెద్దమ్మలు, చిన్నమ్మలు, అక్కలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ఎలక్షన్లలో గనక మన వ్యక్తి పరిస్థితులలో కూడా ఈసారి ఎక్కడికి పోయినా ఒకటే మాట ఏమంటున్నారు చిన్న? రిమ్స్ దవాఖాన ఎవరిచ్చారు చిన్న? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రిమ్స్ దవాఖాన ఎవరు కట్టించారు? ఆ రిమ్స్ దవాఖానలా 1300 ఉద్యోగాలు ఉంటే ఒక్క ఉద్యోగం అన్న పిల్లలకి ఇప్పించిందా జోగురామన్న? ఇంకా ఉన్న ఉద్యోగాల్ని అమ్ముకున్నాడు జోగురామన్న. అవునా కాదా? రిమ్స్ లో ఉద్యోగాలు, ఊర్చే ఉద్యోగాల్ని కూడా 3 లక్షలకు అమ్ముకున్నాడు జోగురామన్. ఇది ఎంత సిగ్గు చేయటం. అవునా కాదా? మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు कावाले। आदिलाबाद विधानसभा मतदारसंघातील काँग्रेसचे आमदार उमेदवार कंदी श्रीनिवास रेड्डी म्हणाले की बदल घडवायचा असेल तर काँग्रेसला येण्याची गरज आहे। निवडणूक प्रचाराचा एक भाग म्हणून त्यांनी जैनत मंडळातील मांडागडा, पिपरवाडा आणि पुसाई या गावांना भेटी दिली। काँग्रेसच्या 6 हमी भावाची लोकांना जाणीव करून दिली। अनेक गावांमध्ये पक्षश्रेष्ठींनी व ग्रामस्थांनी फटाकांच्या आतिषबाजीत पुष्पवृष्टी करून त्यांचे जंगी स्वागत केले। यावेळी कंदी श्रीनिवास रेड्डी यांनी आंबेडकर यांच्या प्रतिमेला पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। कंदी श्रीनिवास रेड्डी म्हणाले की जोपर्यंत लोकांचा आशीर्वाद आणि पाठिंबा त्यांच्या मागे आहे तोपर्यंत ते समोर जाईल आणि जोगुरामण्णासारखे कितीही जण आले तरी त्यांना ते लढा देतील। या मोहिमेत काँग्रेसचे नेते व कार्यकर्ते मोठ्या संख्येने सहभागी झाले होते। జరుగుతున్నటువంటి అన్యాయం నాకు తెలుసు। మానవాడ గ్రామంలో ఒక ఇల్లు పెట్టలేదు। పింఛన్లు 5 ఏళ్ల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నలకు పింఛన్లు రావట్లేదు। రేషన్ కార్డులు 5 ఏళ్ల నుంచి ఇవ్వలేదు జోగురామన్న। మానవాడ గ్రామంలో ఈసారి మీరు ఎక్కడికి పోండి పెద్దగా మానవాడ గ్రామంలో ఊరుకు ఊరే తరలించింది। ఏ ఊరికి పోయినా ఇదే ఇక్కడే పబ్లిక్ వస్తున్నారు। ఏ ఊరికి పోయినా కూడా మళ్ళీ చెప్తున్నారు, ముఖం మీద చెప్తున్నారు। ఇంతకుముందు సీక్రెట్ అంటుండే కానీ ఇప్పుడు ముఖం మీద చెప్తున్నారు పెద్దమ్మా। ఈసారి మాత్రం చేతికి ఎత్తాం। అమెరికా నుంచి వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డి పిల్లల్ని గెలిపించుకుంటాను, ఆ పిల్లలకి ఓటేస్తామని ఏ చూసినా చేయలేకపోయినా చేతికి పోయినా లెక్కకు పోయినా నోటకు పోయినా ఒకటే మాట్లాడు। ఈసారి మాత్రం మీరు చేయడం మాట్లాడే మాట చేతికి ఎత్తాం। ఈసారి ఆ పిల్లలకి ఎత్తాం। మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు, మా అక్కలు, మా చెల్లెమ్మలు ఇంతమంది వచ్చింది। నేను ఏమొచ్చి నీ గురువుని తీర్చుకోగలుగుతా,
నా మాట వినటానికి ఇంతమంది మీరు ప్రేమతో వచ్చింది. మీకు నేను నమస్కారం పెట్టడం తప్ప నేను శివశివానికి నమస్కారం పెట్టడం తప్ప నేను ఏమిచ్చి మీరు నిర్మించుకోగలుగుతా. కానీ ఒక్కటి మాత్రం చేయగలుగుతా, 17 ఏళ్ళ నుంచి మీరు మోసపోయింది కదా. జోగు రామన్నని 4 సార్లు గెలిపిస్తే మోసం చేసి ఇంట్లో అన్నారు కదా. మీ అందరి కోసం నేను చెప్తున్నా, ఈసారి మాత్రం మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆదిలాబాద్ లో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునే, ఇల్లు కట్టించుడే, పింఛన్లు పింఛన్లు చేయించుడే, రేషన్ కార్డులు రేషన్ కార్డులు చేయించుడే, లోన్లు మాఫీదారులకు లోన్లు చేయించుడే. ఒక్కసారి ఆలోచన చేయండి. మీ బిడ్డకు నేను మీ ఆశీర్వాద బలంతోనే ఇంత దూరం నాకు వచ్చిన. మీ ఆశీర్వాదం పెట్టబట్టే నేను, మీ ఆశీర్వాదం ఉంటే ఒక్క జోగు రామన్న పెద్దగా 10 మంది జోగు రామన్న కళ్ళైన నేను పడతా. మీ आशीर्वाद ఉంటే एससी वर्गीकरणासाठी समिती स्थापन करण्याच्या पंतप्रधान नरेंद्र मोदींच्या घोषणेचे आम्ही स्वागत करतो असे MRPS जिल्हा निमंत्रक आरेली मल्लेश मादिगा यांनी सांगितले. शहरातील प्रेस क्लबमध्ये आयोजित पत्रकार परिषद मोदींनी या घोषणेवर आनंद व्यक्त केला. MRPSचे संस्थापक अध्यक्ष कृष्ण मादिगा म्हणाले की एससी वर्गीकरणासाठी ते 30 वर्षापासून अथक लढा देत आहे. मात्र सत्ताधारी काँग्रेस सरकारने एससी वर्गीकरणाकडे दुर्लक्ष केले. BRS आणि CM KCR यांनीही मादिगा विरुद्ध भेदभाव केल्याचा आरोप केला. त्यांनी विनंती केली की एससी वर्गीकरण विधेयक संसदेत मांडावे आणि ते लवकर मंजूर करावे. भाजपला पूर्ण पाठिंबा असेल असे त्यांनी स्पष्ट केले. వర్గీకరణ ద్రోహులారా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో MRPS రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆ బీజేపీ గెలుపు దిశగా బీజేపీ పార్టీని అధికారంలో తెచ్చే విధంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా MRPS శ్రేణులు మరి మాదిగా ఉపకులాలు ప్రజాస్వామిక వాదులు బీజేపీని గెలిపించుకోవడం కోసము కష్టపడి మరియు ప్రచారంలో రేపటి నుండి భాగస్వామ్యమై ఈ యొక్క బీజేపీ పార్టీని అధికారంలోకి తేవడం కోసము కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ कंदिश निवास रेड्डी यांच्या पत्नी साई मौना रेड्डी म्हणाल्या की त्यांचे पती कंदिश निवास रेड्डी हे सुशिक्षित व्यक्ती आहे, म्हणून त्यांच्याकडे दूरदृष्टी आहे आणि त्यांच्यात आदिलाबादचा सर्व क्षेत्रात विकास करण्याची क्षमता आहे. त्यामुळे त्यांना आशीर्वाद देण्याची संधी दिली पाहिजे. कंदिश निवास रेड्डी यांच्या मदतीसाठी निवडणूक प्रचारात त्या स्वतःच्या मार्गाने पुढे जात आहे. ते लोकांसोबत पुढे जात आहे. सर्वांना मनापासून शुभेच्छा देऊन त्यांनी लोकांची विचारपूस केली. मतदारांना प्रभावित करण्याचा प्रयत्न करत आहे. मंगळवारी त्यांनी काँग्रेस पक्षाच्या कार्यकर्त्यांसह आदिलाबाद शहरातील ब्राह्मणवाडा, चिंचरवाडा, फरकोटा आणि पंजेशा वसाहतींचा दौरा केला. आदिलाबाद विधानसभा मतदारसंघातील काँग्रेस आमदार उमेदवार यांचे पती कंदिश निवास रेड्डी यांना विजयी होण्यास सांगितले. हमीभावाची 6 पत्रके घरोघरी वाटून लोकांमध्ये जनजागृती करण्यात आली. काँग्रेसची सत्ता आली तर त्यांच्या अंमलबजावणीला प्रथम प्राधान्य दिले जाईल असे ते म्हणाले. आगामी निवडणुकीत हस्तम यांच्या पक्षाच्या चिन्हाला मतदान करायचे आवाहन त्यांनी मतदारांना केले. या कार्यक्रमात मुन्नाभाई, लता, आयनेनी स्वप्ना, मुडपू नलिनी रेड्डी, शरण्य रेड्डी, अमीना, जमीना, अखिल रेड्डी, LT अन्वेश रेड्डी, मोहम्मद वदूद, शेख अहमद, महेश आदी सहभागी झाले होते. అమ్మ ఒక్కసారి కాంగ్రెస్ కి తప్పకుండా చెప్పండి. ఒక్క అవకాశం మీవేనా ఒక్కసారి అన్న కూడా చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి
मुस्लिम अल्पसंख्याकांनी काँग्रेस पक्षाला आपला पूर्ण पाठिंबा देत असून पुढील विधानसभा निवडणुकीत हाताला मतदान करून जिंकवूया असे म्हटले आहे। निवडणूक प्रचाराचा एक भाग म्हणून आदिलाबाद विधानसभा मतदारसंघातील काँग्रेसचे आमदार उमेदवार कंदी श्रीनिवास रेड्डी यांनी शहरातील बुक्तापूर कॉलनीत मुस्लिम आणि अल्पसंख्याकांची भेट घेतली। 6 हमीभावाबद्दल त्यांनी स्पष्टीकरण दिले। त्यांनी मुलांशी हसतमुखत प्रोत्साहन केले आणि चाय पे चर्चेत भाग घेतला आणि मुस्लिम बांधवांमध्ये मिसळून गेले। क्या बोले? बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। खोटी आश्वासने देणे बंद करा असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। बेला मंडळात मोठ्या प्रमाणावर दौरे आणि प्रचार। एआयसीसी टीपीसीसी नेते मतदान केंद्र मजबूत करण्यासाठी प्रजासेवा भवन येथे बैठक। निवडणूक रणनीतीबाबत मार्गदर्शन। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।